సన్‌షైన్ యాజమాన్యం, కిమ్స్ యాజమాన్యం, డాక్టర్ గురువారెడ్డి గారికి, డాక్టర్ భాస్కర్ రావు గారికి స్పెషల్ థ్యాంక్స్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున వాళ్ళ టీం జాదవ్ గారికి, ఇక్కడ స్టేజ్ పైన ఉన్న డాక్టర్లు ప్రతి ఒక్కరికి. ఇది ఒక మాట రాజీవ్ కనకాల గారు, శివబాలాజీ గారు అడిగేసరికి వాళ్ళు ఒప్పుకొని ఇప్పుడు జరగని రీతిలో ఎండోస్కోపీ గురించి అన్ని మెడికల్ క్యాంప్ జరుగుతుంది ఈరోజు. నటీనటుల జీవితాలు కనిపించేంత గ్లామరస్గా ఉండదు. మా మూవీ ఆర్టిస్ట్ సభ్యులు దాదాపు 800 చిల్లర, ఇప్పుడు కొత్తగా చేరిన మెంబర్స్ అయితే ఇంకా కొంచెం కొంతమంది అయ్యారు. కానీ ఉదాహరణకి 1000 మందిని తీసుకున్న దాంట్లో మ్యాక్సిమం ఒక 5% ఆ వెల్ టు డూ. మిగతా 90 to 95% ప్రతి ఒక్కరు ఆర్ స్ట్రగ్లింగ్ యాక్టర్స్. ఒక ఫేజ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, గోల్డెన్ పీరియడ్. ఆ వర్క్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు మళ్ళీ స్ట్రగ్లింగ్లోనే వెళ్తారు. స్ట్రగ్లింగ్, గుడ్ ఫేజ్, అగైన్ స్ట్రగ్లింగ్, గుడ్ ఫేజ్, సైకిల్ ఆఫ్ లైఫ్. అలా ఉన్నప్పుడు మాకు ఒక పనుపు చెప్పారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో. వాళ్ళకి మేమందరూ పనిచేయడానికి మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ పనిలో ఒకటి మేజర్ భాగంగా నేను ఎన్నుకునేది ఆరోగ్యం. ఎందుకంటే ఎంతో మందిని చూస్తున్నాం, మంచి హాస్పిటల్స్కి వెళ్ళడానికి డబ్బులు లేక చాలామంది బ్యాడ్ పొజిషన్స్లో ఉండేవారు. అది ఉండకూడదు అన్న ఉద్దేశంతో మేమందరం హెల్త్ ప్రాధాన్యతగా తీసుకున్నాం. దానికి ఈరోజు కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ ముందుకొచ్చి మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ దాన్ని ఈరోజు దాదాపు 400 చిల్లర మెంబర్స్ దాన్ని వాడుకున్నారు, ఇంకా వాడుకోబోతారు కూడా ఈ వారం అంతా. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ మేనేజ్మెంట్ ఫర్ హ్యావింగ్ కమ్ ఫార్వర్డ్ విత్ దిస్ గ్రేట్ ఇనిషియేటివ్, ఎస్పెషల్లీ టు యూ డాక్టర్స్. అవుట్ ఆఫ్ పర్సనల్ రిలేషన్షిప్ మీరు చేశారు. వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్ అండ్ I hope this association continues going forward also. Thank you. ఇంకొక డెసిషన్ తర్వాత ఫస్ట్ సేవ్ చేశాడు, తర్వాత సార్ ప్రాణానికి ప్రాబ్లం అవుతుంది, సో వీ హ్యావ్ టు అంప్యూటేట్, లెట్స్ గో హెడ్ సార్ అన్నారు. సో ఈ సేవ్డ్ ఎ లైఫ్. ఆ తర్వాత నాకు దురలవాటును కూడా చిటికలో ఒక్క రోజులో దూరం చేసిన బ్యూటిఫుల్ డాక్టర్ అయిన నిషాన్ రెడ్డి గారు. అలాగే ఆయన ద్వారా నాకు పరిచయమైన శేఖర్ గారు కానివ్వండి, వాస్కులర్, ఎండోవాస్కులర్ సర్జన్స్, వాళ్ళు మెయిన్ దానికి హెడ్ చేస్తారు. అలాగే మాకు నవవికాస్ గారు, జనరల్ ఫిజిషియన్, సో నైస్ ఆఫ్ హిమ్, హీ టుక్ ఎన్ ఇనిషియేటివ్. ఈ కార్యక్రమానికి ఫ్లయర్లు పంపించడం కానీ ఇంకొకరు కానీ ఆర్గనైజ్ చేసి అందరితో కోఆర్డినేట్ చేసి బ్యూటిఫుల్గా ఇక్కడ కన్సల్టేషన్ కూడా అందరూ జనరల్, ఆర్థో, వాస్కులర్ వీళ్ళందరూ కూడా కన్సల్టేషన్ కూడా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని సజావుగా నడిపిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. వికాస్ గారు, అలాగే అభిలాష్ గారు, ఆయన మెయిన్ ఆయన పాపం మిగతా అందరినీ ఆయన ఇందాక కామెంట్ చేస్తున్నారు. అభిలాష్ గారు, మీకేముంది చిన్న గీత వేసి పంపిస్తారు, మాకు మెయిన్ గా బొట్టం వేయాలి. సో ఎండోస్కోపీ కూడా పాపం ఓపిక తోటి కొంతమంది రిజిస్టర్ చేసుకోకపోయినా అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుంటున్నారు. అయినా కానీ ఓపిక తోటి దే ఆర్ డూయింగ్. అండ్ ఈ రోజు కొంతమందికి ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నా వాళ్ళు రేపు ఎల్లుండి చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిమ్స్ సన్‌షైన్ కి థ్యాంక్ యూ సో మచ్, ద హోల్ టీమ్ కి. ఊరికే జస్ట్ వండర్ఫుల్ జాబ్ చేశాను కాదండి, ఇది 1.5 month నుంచి ప్లాన్ స్టార్ట్ అయింది, ఎలా ఆర్గనైజ్ చేయాలి, మా అసోసియేషన్ మెంబర్స్కి ఏది ఎలా ప్రాసెస్ చేసుకుంటే వాళ్ళు ఇష్టపడతారు అండ్ వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు, ఇవంతా కూడా వచ్చేసి ఒక కౌన్సిలింగ్ జరగడం జరిగింది. అండ్ టీం మొత్తానికి వచ్చేసి దే ఇన్వాల్వ్డ్ అనమాట. మా అసోసియేషన్ అంటే ఎలా ఉంటుంది, ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందని కంప్లీట్గా తెలుసుకున్నారు, ఇన్హౌస్ ఉండి తెలుసుకున్నారు అనమాట. దీని అన్నిటికీ ఫస్ట్ కారణం రాజీవ్ కనకాల. ఎందుకంటే ఓవర్ నైట్ ఫోన్ చేసి అలాగే అప్పుడప్పుడు రియాక్షన్ ఇస్తాడండి, అంటే ఏం తెలియనట్టు. బట్ వెనక ఉండి చాలా టీమ్ తోటి కోఆర్డినేట్ చేస్తూ విష్ణు తోటి నాతో టచ్లో ఉండి, ఇదో ఈ టీం కంప్లీట్ యంగ్ టీం అనమాట.
డాక్టర్స్ అందరూ ఐ థింక్ 45 మించిన వాళ్ళు ఎవరు లేరేమో. 45 కూడా లేదు. 45 కూడా లేదు. సో చాలా ఎక్సైటెడ్ గా అంటే వాలంటీర్ గా వాళ్ళే వచ్చేసి ఇన్వాల్వ్ చేయడం అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. వెయిట్ ఒక ఫోటో తీసుకొని జరిగేస్తాం మేము 2 ఫొటోస్ అంతే.